నందికొట్కూరు వైసీపీలో సీటు కోసం ఫైట్ తారాస్థాయికి చేరుకుంటోంది. మరోసారి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఈసారి ఎలాగైనా తన అనుచరునికి ఇప్పించుకోవాలని షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో మాదిగల కంటే మాలలకే ఎక్కువ టికెట్లు ఇచ్చి మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో జనాభా ప్రాతిపాదికన మాదిగలకే ఎక్కువ టికెట్స్ ఇవ్వాలని పోరుబాటకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు వెళ్తున్న వైనం. ఈ రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నందికొట్కూరు నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గానికి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల కోసం బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వస్తే ఈ ప్రాంత రైతులు లక్షలు విలువ చేసే వేలాది ఎకరాల భూమి ఇచ్చేశారు. గొప్ప మనసును చాటుకొని అందరి మన్ననలు పొందారు. అలాంటి నియోజకవర్గంలో నేడు రాజకీయం రసవత్తరంగా మారింది. 1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. చండ్ర పుల్లారెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి, బైరెడ్డి శేషశయనారెడ్డి తదితర ప్రముఖులు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో మొదట కాంగ్రెస్ అభ్యర్థి ఎన్కే లింగం విజయం సాధించారు. 1962లో పుల్యాల వెంకటకృష్ణారెడ్డి, 1967లో సిఆర్ రెడ్డి, 1972లో ముద్దూరు సుబ్బారెడ్డి, 1978, 83, 89 బైరెడ్డి శేషశయనరెడ్డి విజయం సాధించారు. అలాగే 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఇప్పాల తిమ్మారెడ్డి విజయం సాధించారు. 1994, 99లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2004లో బైరెడ్డి హవాకు గౌరు వెంకటరెడ్డి సతీమణి గౌరు చరిత బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాకముందు బైరెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గాన్ని శాసించింది. ఆ కుటుంబ సభ్యులు 5 సార్లు ఇక్కడ గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. నాటి నేటి వరకు ఆ కుటుంబ సభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో తమ మార్కును చూపిస్తూ వస్తున్నారు. నష్టపోయిన పరిస్థితి లేదు. ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఏ విధి విధానాల వల్ల నష్టపోవాల్సి వచ్చింది అంటే నేను ఒకటి చెప్తా. అభివృద్ధి అంటే ఏందో తెలియదు. అసలు అభివృద్ధి ఎట్లా చేయాలో తెలియదు, ఎట్లా గ్రాంట్లు తేవాలో తెలియదు. ఆయన పెద్ద నాయకుడు ఈ నియోజకవర్గంలో. ఆయన అన్నాడు, ఎస్సీ నియోజకవర్గం మంది నా కొడుకులతో ఏం డెవలప్ చేస్తారు, ఇంకా ఈ నియోజకవర్గానికి దరిద్రం పెట్టుకునేదని ఆ నాయకుని ఆధ్వర్యంలోనే నేను పనిచేశాను. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. మొదటిసారి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థి ఐజయ్య విజయం సాధించగా 2019లో తోగూరు ఆర్థర్ విజయం సాధించారు. వైసీపీ స్థాపించిన తర్వాత 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నందికొట్కూరు వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్కు షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇరు వర్గాల నాయకులు రోడ్డెక్కి ఒకరిపై ఒకరు దాడులు, బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. చివరకు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో బైరెడ్డి పెత్తనం ఏంటని ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నిస్తుంటే నిజమైన దళిత ద్రోహి ఎమ్మెల్యే ఆర్థర్ అని టీడీపీ నేతలతో చేతులు కలిపి నిజమైన వైసీపీ నేతలకు తీరని అన్యాయం చేశారని బైరెడ్డి సిద్ధార్థ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకి వాళ్ళ రాజకీయ జీవితానికి చాప్టర్ క్లోజ్ చేసింది కూడా ఈరోజే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎన్నో ఫ్యాక్షన్ గ్రామాలలో ఆ గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ప్రజల ఓట్లు పొందాలా అని చెప్పి ఎన్నో ఏళ్ళు ఫ్యాక్షనిజం అనే దాన్ని ఎంకరేజ్ చేసినారు. అటువంటి ఫ్యాక్షన్ గ్రామాలలో కూడా 2019 ఎన్నికలు ఒక్కొక్క గ్రామంలో కూడా 500 ఓట్లు 1000 ఓట్లు మెజార్టీ తెచ్చి
ఫ్యాక్షన్ అనేది లేదు, మేము ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడము అని చెప్పి ప్రజలు క్లియర్ కట్గా తెలియజేసి 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే గత ఎన్నికల్లో 21 సీట్లు మాలలకే కేటాయించారని, 8 టికెట్లు మాత్రమే మాదిగలకు కేటాయించారనేది ఆ సామాజిక వర్గీయుల ఆరోపణ. నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయిన కానుండి మాలా సోదరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ మాదిగ సోదరులకు ప్రాధాన్యత ఇచ్చడం లేదు. ఈసారి అన్ని పార్టీలు మాదిగ సమాజ వర్గానికి సీట్లు కేటాయించాలనేది మా డిమాండ్ చేస్తున్నాం. అట్లు కేటాయించలేని ఎలా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ధర్నాలు చేయడానికి కానీ కూడా వెనకాడం. ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా 29 సీట్లకు గాను 11 సీట్లు మాదిగ సమాజ వర్గానికి ఇచ్చి మాల సోదరులకు 19 సీట్లు కేటాయించడం అది సరికాదు. ఇంకొకటి రాయలసీమల 9 సీట్లు ఎస్సీ కాన్స్టిట్యూషన్లు ఉంటే 7 సీట్లు మాల సమాజ వర్గానికి ఇచ్చి 2 సీట్లు మాదిగ సమాజ వర్గానికి ఇచ్చడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మీరు గవర్నమెంట్ కూడా అందరూ ఇది ఆలోచన చేయాల్సినంత విషయము. ముఖ్యంగా రాయలసీమలో మాదిగల జనాభా ఎక్కువగా ఉందని, అయితే 2019 ఎన్నికల్లో 9 ఎస్సీ నియోజకవర్గాల్లో 7 సీట్లు మాలలకే కేటాయించారని చెబుతున్నారు. 2 సీట్లు మాత్రమే ఎస్సీలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నందికొట్కూరు టికెట్ మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చివరికి టికెట్ ఎవరికి వస్తుంది? ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.